ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. అది కూడా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి. ఆ పోస్ట్ చూసిన తర్వాత చిల్లర రాజకీయాలు ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇంకా కూడా మానుకోలేదు. వాళ్ళ చిల్లర చేష్టలు ఇంకా కూడా మానుకోలేదు. వాళ్ళ పిల్లతనం, చిన్నపిల్లకాయలు ఆడుకుంటుంటారు, చిన్నపిల్లకాయలు మాట్లాడుకుంటుంటారు. అలా పిల్లాట్లు చిల్లర చేష్టలు ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ మానుకోవట్లే. ఏదైనా హుందాతనంగా రాజకీయాలు చేయాలి, దర్జాగా రాజకీయాలు చేయాలి, ప్రజా సమస్యలపై రాజకీయాలు చేయాలి, ప్రజలకి మంచి చేసే దాంట్లో రాజకీయాలు చేయాలి. చిల్లర ఆటలు చిల్లర చేష్టలతో రాజకీయాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఎంత చులకనైపోతా ఉంది అంటే, చంద్రబాబు నాయుడు ఇక మాకు వద్దురా, చిల్లర ఆటలు ఆడుతున్నాడు, చిల్లర చేష్టలు చేస్తున్నాడు, ఏందో మూడో బిడ్డను కంటే 30,000, నాలుగో బిడ్డను కంటే 40,000 అంటున్నాడు. ఇవన్నీ కూడా పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు. ప్రజలకి అవసరమయ్యేది ఆయన చెయ్యడు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలతో రాజకీయాన్ని చిల్లర రాజకీయంగా మార్చేశాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఒక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి ఒక న్యూస్ వచ్చిందంటే హోందాగా ఉండాలి, దర్జాగా ఉండాలి, మేము మంచి మెసేజ్ పంపుతున్నామని. ఒక్కసారి ఈ మెసేజ్ ఏందో చూడండి. టీడీపీ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుండి వచ్చిన మెసేజ్. గొడ్డల పార్టీ నుండి తిరుపతిని రక్షించుకుందాం. ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది వెన్నుపోటు పార్టీ, ఎవరు హత్య రాజకీయాలు చేశారు, ఇవన్నీ మాట్లాడుకోవాలంటే ఒక చర్చా వేదిక పెడితే ఎవరు హత్య రాజకీయాలతో రాజకీయం ప్రారంభించారు, ఎవరు హత్యలు చేస్తున్నారు, ఎవరెవరు ఎన్ని హత్యలు చేశారు, ఎన్ని రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, ఏ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చర్చించుకోవచ్చు. తిరుపతిలో భూమన గంజాయి బ్యాచ్పై ప్రజలు తిరగబడ్డారట. నాకు తెలిసి ప్రజలెవరూ కూడా తిరుపతిలో తిరగబడినట్టు కానీ, నేను కూడా తిరుపతిలోనే ఉన్నాను, ప్రజలెవరూ తిరగబడినట్టు కానీ రోడ్లపైకి వచ్చినట్టు కానీ నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ప్రజలు తిరగబడ్డారు అని వాళ్ళకి ఎలా తెలిసిందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఇటీవల 6 కిలోల గంజాయితో పోలీసులకు పట్టుబడిన భూమన ప్రధాన అనుచరుడు వైసీపీ నేత భాను. పుణ్యక్షేత్రమని తిరుపతి గంజాయి బ్యాచ్ నుండి కాపాడుకుందామంటూ తిరుపతి ప్రజలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిరుపతిని కాపాడుకుందాం, భూమన కుటుంబాన్ని తరిమి కొడదాం అంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఏ ప్రజలు రోడ్లపైకి వచ్చారు, ఎప్పుడు నిరసన వ్యక్తం చేశారు, ఎవరు ఈ ఫ్లెక్సీలు కట్టింది ఎవరు? ప్రజలకైతే అంత తీరిక ఓపిక కూడా లేదు. రాజకీయ నాయకుల వేటలో, రాజకీయ నాయకుల చిల్లర శాస్త్రాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి బ్యానర్లు కడదాం, లేకపోతే ఒక నాయకుడిని ఈ విధంగా చిత్రీకరిస్తాం అని ప్రజలైతే ఇప్పటి వరకు తిరుపతిలో అనుకోలేదు. తిరుపతిలో ఏ ప్రజలు రోడ్లపైకి రాలా. మరి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఆయన కాపురం ఉంటాడు. అక్కడి నుండి తెలుగుదేశం పార్టీకి ఎలా తిరుపతిలో ప్రజలు రోడ్లపైకి వచ్చింది, ర్యాలీలు చేసింది, ధర్నాలు చేసింది, ఎక్కడ నాకైతే మేము తిరుపతిలో ఉన్నాం, మాకైతే కనపడలా. మరి వీళ్ళకి ఎట్లా కనపడిందో సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరో, భూమన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎవరో, ఆ ఫ్లెక్సీలు కట్టింది ఎవరో తిరుపతి పోలీస్ అధికారులు సీసీ కెమెరాల సహాయంతో ఖచ్చితంగా వాళ్ళు కనిపెట్టగలరు. ఆ ఫ్లెక్సీలు కట్టిన వ్యక్తిని తీసుకొచ్చి 4 తగిలిస్తే ఆటోమేటిక్గా ఆ ఫ్లెక్సీలు కట్టిన వ్యక్తులు వెనక ఎవరున్నారు, ప్రజలు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా అర్థమవుతుంది. ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ ప్రజలు ఫ్లెక్సీలు కట్టారని అబద్ధాలు చెప్తూ చిల్లర రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేయటం మానుకోవాలి. మీరు ఆడే దొంగాటల్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయకండి. మీరు కొట్టుకునేది, రాజకీయ పార్టీలు కొట్టుకునేది, ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకునేది, ప్రజలపైన అభాండం వేసేది. ప్రజలు రోడ్లపైకి వచ్చారు, ధర్నాలు చేశారు, భూమన కుటుంబాన్ని తిరుపతి నుండి తరిమేస్తాం అని అంటున్నారు. ఎవరు చెప్పారు? తిరుపతిలో ఏ ప్రజలు రోడ్లపైకి వచ్చారు, ఎవరు బ్యానర్లు కట్టారు? టీడీపీ అఫీషియల్ అకౌంట్ నుండి ఈ న్యూస్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు కదా. పోలీస్ శాఖ అధికారులు ఆ బ్యానర్లు కట్టిన వాళ్ళని ఇమ్మీడియట్లీ పట్టుకోవాలి.
ఎవరు బ్యానర్లు కట్టారో, ఏ ప్రజలు కట్టారో, లేకపోతే ఏ రాజకీయ నాయకులు కట్టారో, వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు, వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టాలి. ప్రజలకు సంజాయిషి చెప్పాలి పోలీస్ అధికారులు. నేను పోలీస్ అధికారులను ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. శాంతి భద్రతలను కాపాడండి. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను ప్రచారం చేస్తున్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోండి. తిరుపతిలో ఎటువంటి ధర్నాలు, ఎటువంటి రాస్తారోకోలు జరగలేదు. భూమన కుటుంబంపై ఏ ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేయకనే ఎవరు ఆ ఫ్లెక్సీలు కట్టింది ఎవరు, ఆ ఫ్లెక్సీలు కట్టిన వ్యక్తి వెనక ఉన్న నాయకులు ఎవరు, ఎవరు చెప్తే ఆ ఫ్లెక్సీలు వెలిసాయి, నిజాలను నిగ్గుదేల్చాలి పోలీస్ అధికారులు. సోషల్ మీడియాలో ఇలా దుష్ప్రచారాలను చేస్తూ ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ ప్రజా సమస్యలను గాలి వదిలేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేసి అల్లర్లు జరగాలని తెలుగుదేశం పార్టీ ఏకంగా కంకణం కట్టుకుందంటే ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ అకౌంట్ నుండి ఒక తప్పుడు న్యూస్ వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యుడు. చంద్రబాబు నాయుడే దీనికి, ఈ ఫేక్ అకౌంట్కి, ఈ ఫేక్ న్యూస్కి బాధ్యుడు అవుతాడు. ఏంటి చిల్లర రాజకీయాలు ఏంటి, చిల్లర న్యూస్ ఏంటి?